అవతులేని ప్రేమ, క్రీస్తు ప్రేమ, నిత్య ప్రేమ, కొలతలేని ప్రేమ, క్రీస్తు ప్రేమ, నిత్య ప్రేమ. ఏ స్థితిలోనున్నా, ఎలాంటి స్థితి అయినా, విడువక ప్రేమించి కాచిన యేసయ్య, విడువక ప్రేమించి కాచిన యేసయ్య. అవతులేని ప్రేమ, క్రీస్తు ప్రేమ, నిత్య ప్రేమ, కొలతలేని ప్రేమ, క్రీస్తు ప్రేమ, నిత్య ప్రేమ. జీవముగల దేవుని యందు అది మిక్కిలిగా క్రీస్తు యేసు ద్వారా ప్రేమించి ఆశీర్వదించి ఆనందముతో సర్వోన్నతులైన దేవాదేవుడు నడిపిస్తున్నటువంటి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ శుభోదయము, ఈ శుభదినము మీకు శుభమే జరుగునుగాక. గడిచిన కాలము చేసిన ప్రార్థనలు దేవుడు సఫలము చేసుకున్నారు. ప్రియులారా, అనేకమైన ఆశ్చర్య కార్యాలు మన పట్ల దేవుడు జరిగిస్తున్నారు. శాంతి సమాధానం లేకుండా కృంగిపోయినటువంటి సమస్యల నుంచి దేవాదేవుడు విడుదల కలిగ చేస్తున్నారు. ఆర్థిక సంబంధమైనటువంటి చాలా ఇబ్బందిలో ఉన్నటువంటి వారికి దేవుడు గొప్ప విడుదల కలిగ చేశారు. శారీరక సంబంధముగా రోగములో ఉన్న అనేకుల్ని దేవుడు స్వస్థపరిచారు. ఇంటిలో మానసిక సమస్యలు, శాంతి సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్న అనేకమైన ఇంటిని దేవుడు శాంతి సమాధానంతో నింపారు. చదువుతున్నటువంటి పిల్లలకు మంచి జ్ఞానం ఇచ్చి ఉన్నతమైన విజయం ఇచ్చారు. అనేకమైన ఆశ్చర్యకార్యాలు, అనేకమైన అద్భుత కార్యాలు ఈ శ్రేష్టమైనటువంటి ఉదయకాల శ్రేష్ట దీవెన పరిచర్యల ద్వారా, ప్రార్థనల ద్వారా దేవాది దేవుడు జరిగిస్తున్నారు. అటువంటి శ్రేష్ట శుభవచనం, శుభవార్త నేను వింటుండగా చాలా సంతోషం కలుగుతుంది. అవును తండ్రి, నన్ను నిలువపెట్టి నాయన ఈ శ్రేష్ట జీవవచన పరిచర్య మీరు ప్రారంభించి ఉదయకాలమే ఈ జీవవచనం వింటున్న, స్వీకరిస్తున్నటువంటి ప్రతి బిడల మీదే నీ దివ్య దీవెన కుమరిస్తున్నారు కదా. నన్ను ఆశీర్వాదకరముగా ఈ శ్రేష్టమైన పరిచర్ని ఆశీర్వాదకరముగా మీరు దీవిస్తున్నారు కదా. అపారమైన ప్రేమను బట్టి క్రీస్తు యేసునందు నేను కన్న తండ్రి అయిన నా నాన్నకి, సర్వోన్నతుడైన యెహోవాకి, సర్వలోక సృష్టికర్తకి, నా సృష్టికర్త అయినటువంటి జీవమగల దేవునికి కృతజ్ఞత స్తుతులు పరిపూర్ణముగా సమర్పిస్తున్నాను. నాతో కలిసి ఈ శ్రేష్టమైనటువంటి ఈ పరిచర్యకి దేవాదేవుడు సహాయముగా పంపించిన పిల్లలు ఉన్నారు. వారిని కూడా దేవుడు దీవిస్తున్నారు. చక్కని మ్యూజిక్ ద్వారా, చక్కని రికార్డింగ్ ద్వారా, ఎడిటింగ్ ద్వారా అన్నీ సహకరించినటువంటి దేవుని ప్రియమైన పిల్లలు, మంచి యూత్ పిల్లలు ఉన్నారు. వారిని కూడా దేవుడు సమృద్ధిగా దీవిస్తున్నారు. నా కళ్ళ ముందులో అది చూసుకుండగా నాకు చాలా సంతోషం కలుగుతుంది. ప్రేమైన వారులారా, మీరందరూ కూడా ఈ పరిచర్య ద్వారా, ఈ జీవవచనం ద్వారా దీవించబడాలని నా ప్రార్థన. గడిచిన కాలం చేసిన ప్రార్థన అన్నీ దేవుడు వింటున్నారు. మనము ఏకీభవించి చేసిన ప్రార్థన అన్నిటికంటే ఉన్నత దీవెనలతో జీవమగల దేవుడు మమ్మల్ని దీవించి నడిపించబోతున్నారు. ఆమెను అలాగే జరుగునుగాక. సంతోషముగా ఉండాలి, ఆనందంతో ఉండాలి, ఐశ్వర్యంతో ఉండాలి. ఎవరితో విభేదాలు, విద్వేషాలు ఉండకూడదు.
మంచి మనసు కలిగి ఉండండి. జీవమగల దేవాది దేవుడు మనకి భూమికి ఇచ్చినటువంటి ప్రతి దినము మన ద్వారా అనేకులు దీవించబడి ఉండినట్లు మన తలపు, మాట, చూపు, క్రియ అన్నీ ఉండాలి. ఎవరి మీద విభేదాలొద్దు, ఎవరి మీద విద్వేషాలొద్దు, ఎవరి మీద విద్వేష ప్రచారాలొద్దు. ఎవరైనా ఒకవేళ ద్వేషించిన వాళ్ళని దీవించండి. మనకు దేవుడు నేర్పించినది అదే. శత్రువులనే ప్రేమించు అని జీవమగల దేవుడు మనకు నేర్పించారు. మనకెవరు శత్రువు లేవు, అందరూ మన మిత్రులే, అందరూ మనవాలే, అందరూ దీవించబడాలి. లోకమునకు వెలుగుగా నేను నీవు ఉండాలని దేవుని కోరిక. సూర్యుడిలాగా ఉండాలి. సూర్యుడు అందరికీ వెలిగిస్తున్నారు కనుక జీవమగల దేవుని వచనము నమ్మినటువంటి నీవు, నేను, మనము మనకు అప్పగించిన పరిచయం ద్వారా అందరిని వెలిగించిన వారుగా, అందరిని దీవించిన వారుగా, అందరిని బలపరిచిన వారుగా, అందరిని ఆశీర్వదించిన వారుగా, దేవుడు మనకిచ్చిన దాని యందు సహాయం చేసిన వారుగా మనం ఉండాలి. అట్లాగుంటున్నప్పుడు మన ఊహకి మించినటువంటి దీవెనలతో దేవుడు మమ్మల్ని నడిపిస్తాడు. ప్రతిదినం ఉదయకాలమే మనకు జీవము, సమృద్ధి అయిన జీవముతో నింపబడిన జీవవచనం దేవాదేవుడు మనకు ఆశీర్వాదముగా ఇస్తున్నాడు. ప్రియమైన వారులారా, ఈ ప్రపంచంలో ఎంతో మందికి లేని భాగ్యము దేవుడు మనకు కలిగ చేసుకున్నారు. ప్రియులారా, మీడియా ద్వారా మీ దగ్గరకే జీవవచనం పంపిస్తుండగా ఈ జీవవచనం అన్ని మీరు నమ్మినప్పుడు మీకే దీవెన గనక, మీ ద్వారా అనేకులు దీవించబడుతుంది గనక ఈ శ్రేష్ఠ భూమిలో క్రీస్తు యేసునందు ఒక మంచి దేవుని కుమారుడుగా, కుమార్తెగా బ్రతికి అనేక హృదయములలో మంచి స్థానము సంపాదించి మంచి పేరు కలిగి మంచి ఉన్నత స్థాయిలో దీవించబడి ముందుకు వెళ్ళాలని దేవుని కోరిక. నేను మీ కొరకు ప్రార్థన చేద్దాం. దానికి ముందే జీవవచనం వింటామా? శ్రద్ధగా వినండి. ఈ దినము జీవవచనము సత్కీర్తన 116:6. ఈ దినము జీవవచనము సత్కీర్తన 116:6. యెహోవా సాధువులను కాపాడువాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించును. నేను కృంగి ఉండగా యెహోవా నన్ను రక్షించును. ప్రియమైన వారలారా, 23వ సత్కీర్తన 1వ వచనములలో ఇలాగ వ్రాయబడి ఉన్నది: యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలుగదు. సర్వలోక సృష్టికర్త అయినటువంటి జీవమగల దేవాది దేవుడవు మన దేవుడుగా ఉండినట్లయితే, మన కాపరిగా ఉండినట్లయితే, వచనమని క్రీస్తు మనకుండినట్లయితే, కృంగిపోవలసినటువంటి సమస్యలు వచ్చినా దానిలో పడత్రోయకుండా దాని మధ్యములలో దేవుడు మమ్మల్ని లేపి ఉన్నతమైన ఆనందముతో, ఆశీర్వాదముతో, దీవెనలతో నడిపిస్తాడు. వచనం ఎంత క్లియర్గా వ్రాయబడి ఉన్నది. యెహోవా సాధువులను కాపాడువాడు. తాను తగ్గించబడిన వారు హెచ్చించబడుతుందని జీవవచనంలో రాయబడి ఉన్నది. బిడ్డలారా, నేనే నీ పాపము విడిచిపెడదాం. నేను కాదు, జీవమగల దేవుడే నన్ను నడిపిస్తున్నాడు. మానుషికంగా నా బలము కాదు, దేవుడు నాకు ఇచ్చిన బలమని నమ్మండి. మానుషికంగా నేను సంపాదించినది కాదు, దేవుడిచ్చిన బలముతో, దేవుడిచ్చిన జ్ఞానముతో నాకు వచ్చిన ధనమని నమ్మండి. మనకిచ్చినది సంపూర్ణముగా, నీకిచ్చినది సంపూర్ణముగా దేవుడిచ్చినదే. ఈ ప్రాణము లేని ఎడల ఇదన్నీ సంపాదించగలమా? నిలవగలమా? జీవించగలమా? ఈ ప్రాణమునకు సంపూర్ణుడు అయినటువంటి అధికారి జీవమగల దేవుడైన యెహోవా. ఆయన మనకిచ్చిన ప్రాణమే, ఆయన మనకిచ్చిన రక్షణే, ఆయన మనకిచ్చిన స్వస్థతే, ఆయన మనకిచ్చిన ఆశీర్వాదమే, ఆయన మనకిచ్చిన ఆనందమే. ఇదన్నీ తెలుసుకొని జీవమగల దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగి ఉండుట దేవునికి చాలా ఇష్టం. తాను తగ్గించబడిన వారు హెచ్చించబడుతుంది. దేవుడు ఎదిగించినప్పుడు ఒదగాలి, ఆత్మలో తగ్గించబడాలి, మానసికముగా తగ్గించబడి ఉండాలి. శారీరకముగా అందరి ముందులో ఏదో పొగరు చూపించినటువంటి పిల్లలుగా ఉండకూడదు, తగ్గింపు కలిగి ఉండాలి.
ఆర్థిక సంబంధముగా ఎంత ఎదిగించినా ధనము మీద దృష్టి పెట్టకుండా దేవుని మీద దృష్టి పెట్టి ఐశ్వర్యం ఆనందం ఇచ్చిన దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగి ఉండాలి. సాధ్యమైనందు ప్రతి దినము కనీసం కొందరికి కానీ మేలు చేయాలి. దేవుడిచ్చిన ఆశీర్వాదములో నుండి, దేవుడిచ్చిన మంచి మాట ద్వారా, దేవుడిచ్చిన మంచి మనసు ద్వారా, దేవుడిచ్చిన మంచి శరీరము ద్వారా, దేవుడిచ్చిన మంచి బలము ద్వారా, దేవుడిచ్చిన మంచి ధనము ద్వారా కొందరికి కానీ సహాయం చేసి నీవు ఉండినట్లయితే క్రీస్తు యేసునందు నీవు తగ్గించబడిన వారే. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ దినము తప్పకుండా ఈ జీవవచనము ద్వారా దేవుడు నిన్ను దీవించునుగాక, శ్రేష్టమైన దీవెనలో నడిపించునుగాక. ప్రియమైన వాళ్ళారా, జీవమగల దేవాదేవుడు ఎన్ని నెల, ఎన్ని రోజు, ఎన్ని సంవత్సరాలు ఇక్కడే జీవముతో సజీవుడిగా ఉంచేస్తారో మనకు తెలియదు. కానీ దేవుడు మమ్మల్ని నిలువపెట్టిన కాలమందా దేవునిలో దీవించబడి అనేకుల్ని దీవించిన వారిగా మనం ఉండాలి. జీవవచనం ద్వారా మంచి మాటలో, మంచి ఆశీర్వాదములలో అనేకుల్ని దీవించబడిన వారిగా మనం ఉండాలి. కనుక ఈ జీవవచనము, ఆశీర్వాద వచనం మీ దగ్గరికి దేవుడు పంపిస్తుండగా అలక్ష్యము చేయకుండా మీ ద్వారా అనేకులకు జీవవచనం పంపించండి. అనేకులు దీవించబడాలి, అందరూ దీవించబడాలి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ దీవించబడాలి. ప్రతి కుటుంబం శాంతి సమాధానంతో ఉండాలి. ప్రతి భార్య భర్త శాంతి సమాధానంతో ఉండాలి. తల్లిదండ్రికి ఇచ్చినటువంటి ప్రతి బిడలు ఆ తల్లిదండ్రితో కలిసి సంతోషముగా ఉండాలి. ఉన్నతమైన మంచి దీవెనలు కలిగి ఉండాలని దేవుని కోరిక, దేవుని చిత్తం. ఆ చిత్తము దైవ చిత్తం క్రీస్తు యేసునందు మన పట్ల, మీ పట్ల, మీ కుటుంబం పట్ల, మీ పిల్లల పట్ల, మీకు ఇచ్చిన పరిచర్య పట్ల, మీకు ఇచ్చిన ఉద్యోగము పట్ల, మీకు ఇచ్చిన వ్యాపారము పట్ల జరుగునుగాక. మీ కొరకు నేను ప్రార్థన చేద్దాం. గడిచిన కాలం చేశారు, ఇంకా కూడా చేస్తారు, ఇప్పుడు చేయబోతున్నారు. తల ఉంచండి. పరిశుద్ధుడా, మహిమగల మహోన్నతుడా, తాను తగ్గించబడిన వారు హెచ్చించబడుతుంది కదా నాయనా. అత్యంత శ్రేష్టమైన మంచి దినం ఇచ్చారు డాడీ నాయన. ఈ మంచి దినములో మీ మహిమగల సన్నిధిలో పరిశుద్ధులతో కలిసి, యథార్థమైన సంఘముతో కలిసి, పునరుత్థానుడైన క్రీస్తులో తండ్రి నిన్ను స్తుతించే భాగ్యం మీ ప్రియబడలైనటువంటి మాకు ఇచ్చినందుకు స్తోత్రము. గడిచిన కాలమంద మమ్మల్ని క్షేమముగా కాచి కాపాడి నడిపించినటువంటి మా నాన్న, ఈ శ్రేష్టమైనటువంటి బలమైన చేతి కింద మేము దీన మనసు కలిగి ఉండగా నాయనా, ఉన్నతమైన దీవెనలన్నిటితో మీ ప్రియ కుమారుల రక్షకుడు క్రీస్తు యేసునందు మమ్మల్ని దీవించి నడిపించుము తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడల మీదే పరిశుద్ధ దీవెన కృపరించుము. వాళ్ళ ప్రతి సమస్యలో నుంచి వాళ్ళని రక్షించుము. ప్రతి రోగముల నుంచి స్వస్థత ఇచ్చాము. ప్రతి అవసరతలు తీర్చిదిద్దము. అన్నిటికంటే నిత్య సీయోను సౌభాగ్యం వాళ్ళకు తెచ్చాము. రక్షణ భాగ్యము కలిగే చేసి క్రీస్తు యేసునందు వాళ్ళని ఆశీర్వదించి లోకమునకు వెలుగుగా ఒక శ్రేష్టమైనటువంటి ఉదయ సూర్యుడు ఎలాగో అలాగే వీరందరినీ దీవించి ఆశీర్వదించి నడిపించి కరుణించి కటాక్షించి ప్రియమైన వారందరి ద్వారా, మాకిచ్చిన ఈ పరిచర్య ద్వారా, ఈ వచనములో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డల ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని మా రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తు పరిశుద్ధ మహిమగల మహానామమును పెట్టి మిక్కిని వినయంతో స్తుతించి 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 ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. God bless you. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. I bless you in Jesus' name.